పెరియార్ గారి గొప్పతనం గురించి ఇప్పుడు వినయ్ గారు చాలా విషయాలు చెప్తాడు. పెరియార్ని కేవలం నాస్తికవాదానికి ప్రతినిధిగానే చాలామంది చూస్తారు. కానీ ఆయన గొప్ప సామాజిక ఉద్యమకారుడు. ఆయన సామాజిక ఉద్యమకారుడు కావటం వల్లనే ఆయన ప్రభావం మొత్తం తమిళనాడు మీద ఇవాళ కనపడుద్ది మనకి. తమిళనాడులో ఆయన విధానం, ఆయన ఆలోచన సరళే ఇవాళ రాజ్యానికి వచ్చిన స్టాలిన్ కానీ, లేదా ఉదయనిధి స్టాలిన్ కానీ, లేదా అంతకుముందు డిఎంకే అధ్యక్షుడు కరుణానిధి కానీ, అంటే మొత్తం ద్రవిడ కళికం మూమెంట్ని నిర్మించిన దాంట్లో కీలకమైన వ్యక్తి పెరియార్. ఆయనే సంస్థాపకుడు. అంటే కేవలం ఆయన నాస్తికవాదిగానే మనం చూడకుండా ఒక సామాజిక ఉద్యమకారుడిగా చూడాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక విధానాన్ని సృష్టించిండు. అంటే జనమంతా మూఢనమ్మకాలలో కొట్టకపోతుండ్రు. ఈ సందర్భంగా మనం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడితే మనం ఏమన్నా ప్రజల నుంచి దూరం అవుతామేమో అనే భావన ఉంటుంది. అది తప్పు అని ఆయన నిరూపించిండు. ఇప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఆ నాయకులు కానీ, ఆ పార్టీ కానీ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నికరంగా పోరాటం చేస్తున్నది మనం చూస్తున్నాం. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నికరంగా పోరాటం చేస్తేనే ఈ ఉద్యమం మరింత ముందుకు పోదు తప్ప దాంతో రాజీ పడ్డా లేదా దాని అప్పీజ్మెంట్ చేసుకుంటూ పోతే, దాంతో అడ్జస్ట్ అవ్వకుండా పోతే నష్టపోతాము అనేది మనకు కనపడుద్ది. బీజేపీ ఇవాళ ప్రమాదకరంగా తయారై మొత్తం మనువాదాన్ని, బ్రాహ్మణిజాన్ని దేశం అంతా అలుముకునేటట్టు చేస్తున్న సందర్భం లోపల దానికి వ్యతిరేకంగా నికరంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందనేదే మనకు పెరియార్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా సాఫ్ట్ హిందుత్వ పేరిట బీజేపీ చేసే విధానాలని అనుసరించడం వల్ల దాన్ని కౌంటర్ చేయకపోతుంది. అదేవిధంగా మనువాదాన్నో బ్రాహ్మణిజాన్నో కేవలం వ్యతిరేకించడమే కాదు, దానికి ప్రత్యామ్నాయం ఏంటో చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంత గొప్ప విధానాలని సమాజానికి ఇచ్చిన పెరియారు మహనీయుడు. ఈరోజు భారతదేశం అంతా కూడా మోడీ యొక్క, బీజేపీ యొక్క, మనువాదుల యొక్క ప్రభావం పెచ్చరిల్లిపోతుంది. అది రోజు రోజు తగ్గటం లేదు, పెరుగుతుంది. కారణం ఏంటంటే పెరియార్ చెప్పిన ఆలోచనలను మరింత ముందుకు తీసుకుపోకపోవటమే. ఇప్పటికైనా మనందరం గుర్తించాల్సింది ఏంటంటే, పెరియార్ యొక్క విధానాలను మరింత లోతుగా స్టడీ చేసి సమాజం లోపల ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని సృష్టించడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే ఆయనకి నిజమైన నివాళి.